హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఈ దొండ చెట్టు చూడండి, ఇట్లా మచ్చలు స్టార్ట్ అయిన వెంటనే మనము ఎప్పటికప్పుడు తీసేసుకున్నాం అనుకోండి ఆకుల్ని, ఫ్రెష్ ఆకులు ఉంటాయి. అసలు పెస్ట్ అనేది ఉండదు. మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూనే ఉండాలి. రోజు ఒకసారి కంపల్సరీ వస్తాం కదా గార్డెన్కి. వెనకాల చూడండి, ఇప్పుడు నల్లగా పెయిన్ లాగా వచ్చింది కదా, ఇట్లా అన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మందార చెట్టు చూడండి, దీనికి తెల్లగా పట్టేసింది. ఇది తెల్లగా పెయిన్ లాగా తెల్ల నల్లి అంటుంది దీన్ని. దీన్ని మనము ఊకే స్ప్రే చేయడం అంటే వీలు కాదు కదా, అది పెద్ద రిస్క్ పని. అదంతా లిక్విడ్ తయారు చేయాలి. అది ఇప్పుడు మనము టూత్ బ్రష్ ఉంటుంది కదా, మనం వాడి పడేస్తాం కదా, అది తీసుకోవచ్చు. లేకుంటే ఇలా పెయింట్ బ్రష్ ఉంటే దీన్ని తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటుంది ఎప్పటికప్పుడు ఇది ఇట్లా రిమూవ్ చేసేయాలి. చూసిండ్రా రాలిపోతుంది. కొంచెం మనం రోజు గార్డెన్కి వస్తూనే ఉంటాం కదా, రోజు చూస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు రోజు తీసేసినాం అనుకోండి, అసలు ఇట్లాంటి పెస్టే రాదు. మనము స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. అవి తయారు చేయాలంటే టైం పడుతుంది కదా మనకి. ఇట్లయితే ఈజీ అయిపోతుంది. చూసేంరా, ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఎక్కడ లేదు, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి నేను తీసేసిన అంతే. ఎంత హెల్తీగా ఉన్నది చూడండి చెట్టు. మనం ఎప్పటికప్పుడు ఇట్లా తీసేసుకుంటే హెల్తీగా ఉంటుంది. మనం లిక్విడ్ తయారు చేయడం రిస్క్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తెల్లగా లేదు, ఇది వేరే రకంగా ఉన్నది పేను. నేను ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి కరెక్ట్ చేస్తలేదు. ఇట్లా తీసేసుకోవాలి. ఈ చామంతి చెట్టు చూడండి, కనిపిస్తుందా? అంత పెయిన్ పట్టేసింది. దీనికి కూడా ఇట్లా చేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేయాలి. అసలు ఇట్లాంటి పెయిన్ అవన్నీ తెల్ల రకంగా, ఇది బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది ఒక రకము. ఇవన్నీ పెయిన్ రావు. ఇక ఎప్పటికప్పుడు తీసేస్తాం కదా, నీట్గా ఉంటుంది. ఇవి వస్తే ఏంటంటే చెట్టు పెరగనియ్యవు. ఇట్లా చేసేసుకోవాలి. మీ దగ్గర ఏ బ్రష్ ఉంటే ఆ బ్రష్, పెద్ద బ్రష్ అయ్యేది ఉంటే ఏంటంటే తొందరగా అయిపోతూ ఉంటుంది. చిన్నది కొంచెం ఓపిక చేసుకోవాలి. ఇక్కడ చూసిరా వంకాయ చెట్టుకు దాని కాండానికి ఎట్లా పట్టుకుంది. ఇట్లా తీసేసుకోవాలి. దీనికి చూడండి చీమలు వాకుతున్నాయి.
ఇట్లా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి. ఎక్కువ కాకముందే మనం ఇట్లా తీసేసినాం అనుకోండి, మనకు స్ప్రే చేయడము ఒక్కొక్కసారి స్ప్రే చేసినా కూడా ఎంత కొదలదు, ఇది ఊకే చేయాల్సి వస్తుంది. ఇట్లా కొంచెం ఉండంగానే మనం ఇట్లా తీసేసుకున్నాం అనుకో అసలు పెస్ట్ అనేది ఉండదు. చుక్క కూర చూడండి ఎంత బాగా వచ్చింది. ఓన్లీ కిచెన్ వేస్ట్తో ఇంత మంచి వస్తుంది చూడండి. సింపుల్గా మనం పడేసే వాటితోని పెంచవచ్చు. ఇంత బాగుంది చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియో వెంటనే రావాలంటే బెల్ నొక్కండి. మీకు ఈ సింపుల్గా టిప్స్ చెప్తూనే ఉంటా. హెల్తీ ఫుడ్ మీరు కూడా తినొచ్చు.